చాలా మంది మనలో ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటాము. చేతిలో పైసా కూడా లేకుండా ప్రతి రోజు కూడా డబ్బు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి అత్యధిక ధనలాభం కలగాలి అంటే రేపు రానున్న చైత్ర శుద్ధ అమావాస్య 17 ఏప్రిల్ 2026 శుక్రవారం రేవతి నక్షత్రంతో కూడి వస్తోంది. ఇది అత్యద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున మీరు తెల్లవారుజామున తలకి నూనె పెట్టుకొని తలారా స్నానం చేసి ఒక్క దుప్పటిని ఎవరైనా అవసరంలో ఉన్నవారికి, పేదవారికి లేదా అనాథాశ్రమంలో ఉన్నవారికి, స్నేహితులకి, మీ ఇంట్లో పనిచేసేవారికి, లేదు అంటే దేవాలయంలో సద్బ్రాహ్మణునికి ఈ ఒక్క దుప్పటిని దానంగా ఇవ్వండి. లేదు మేము అంత ఖర్చు చేయలేము, మాకంత స్థితి లేదు అనుకునే వాళ్ళు గోశాలకు వెళ్లి అక్కడ గోవుకి ప్రత్యేకించి కపిల గోవు ఉంటే వాటికి గోసేవ చేసి గ్రాసాన్ని అందించండి. ఇది ఈ శుక్ర అమావాస్య రోజు కుజహోర సుమారుగా మధ్యాహ్నం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఉంటుంది. మీరు ఈ దుప్పటి దానం, ఈ గోసేవ ఈ సమయంలో చేస్తే మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. శుక్రవారం అమావాస్య, రేవతి నక్షత్రం, కుజహోర ఎంతో అత్యద్భుతమైన కలయిక ఇది. ఈ సమయంలో చేసేటటువంటి ఈ దానం, గోసేవ మీకు తప్పనిసరిగా అధిక ధనలాభం చేకూర్చి మీకున్న సమస్యలు అన్నిటినీ కూడా తొలగేటట్టు చేస్తుంది. ఇది తథ్యం.